గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్స్బ్లాస్ట్ అనే లేయర్ 2 క్రిప్టో కరెన్సీని ఏ విధంగా మైనింగ్ చేయాలి అనే విధానాన్ని తెలుసుకుందాం. సో ఇది 1 డే బ్యాక్ స్టార్ట్ అయిందండి. జస్ట్ 1 డే బ్యాకే స్టార్ట్ అయింది. ఎక్స్బ్లాస్ట్ అనేది లేయర్ 2 క్రిప్టో కరెన్సీ. సో దీన్ని మైనింగ్ చేయడము లేకపోతే ఏ విధంగా ఫ్రీ ఎయిర్ డ్రాప్ను క్లెయిమ్ చేయడము తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మనకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మనం మైనింగ్ స్టార్ట్ చేయడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేసిన తర్వాత మనకు టెలిగ్రామ్ ఓపెన్ అవుతుందండి. టెలిగ్రామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, స్టార్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కి. అదే ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే లాంచ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ లాంచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మైనింగ్ అనేది మనం స్టార్ట్ చేయాలంటే మనకు ముందు 2 టాస్క్లు ఇస్తారండి. ఒకటేంటి అంటే ఈ ఎక్స్బ్లాస్ట్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మనం జాయిన్ అవ్వాలి. రెండోది ట్విట్టర్లో జాయిన్ అవ్వాలి. అవి 2 జాయిన్ అయిన తర్వాత కింద స్టార్ట్ నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మనం టెలిగ్రామ్లో జాయిన్ అవుదాం. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో జాయినింగ్ అయిపోయింది. తర్వాత టెలిగ్రామ్లో బ్యాక్ కొట్టానండి. ఇక్కడ బ్యాక్ కొడుతున్నాను. బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పైన చూపిస్తుంది కదా మనకి ఎక్స్బ్లాస్ట్ అనేసి, ఇది ఎక్స్బ్లాస్ట్ యాప్ మైన్ ఎక్స్బిఎల్, దాని మీద మళ్ళీ క్లిక్ చేయాలి. దాని తర్వాత మనం ట్విట్టర్లో జాయిన్ అవ్వాలి అండి. సో ఎవరికైనా కానీ ఈ టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత బ్యాక్ కొట్టినప్పుడు ఈ పేజ్ రాకపోతే మళ్ళీ ఏం చేయాలి అంటే మీరు వీడియోలో ఉన్నటువంటి లింక్ను మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉన్నట్టు లింక్ను. అప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ట్విట్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్విట్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫాలో చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అప్డేట్స్ని ఓకే చేసుకోండి, ఆల్ పోస్ట్స్. సో ఇక్కడ ఇలా జాయిన్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, సో ఇలా మనం జాయిన్ అయ్యి ఉంటే ఎప్పుడైనా కానీ దీని నుంచి అప్డేట్స్ వచ్చినప్పుడు ఒకవేళ నేను చూడకపోయినా మీరు చూసినా మీకు తెలుస్తుంది. మీరు తర్వాత నన్ను ఈ అప్డేట్ గురించి అడగొచ్చు. సో మనకేంటంటే ఈ ట్విట్టర్లో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం వల్ల మెయిన్ బెనిఫిట్ టైం టు టైం అనేవి అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయాము, ట్విట్టర్లో జాయిన్ అయిపోయాము. సో ఇది జాయిన్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా కానీ మీకు కరెక్ట్గా అనిపించలేదు అంటే లింక్ అనేది దొరకట్లేదు అని అంటే మీరు మళ్ళీ యూట్యూబ్ వీడియోలోకి వెళ్ళేసి దాని కింద ఉన్న లింక్ను యూజ్ చేయండి, క్లిక్ చేయండి. అప్పుడు మళ్ళీ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ నవ్ ఉంది కదా, స్టార్ట్ నవ్ మీద క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఐఆమ్ హ్యూమన్ అని ఉంది కదా, సో దాన్ని కన్ఫర్మ్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫికేషన్ ఒకటి అడుగుతుందండి. ఈ వెరిఫికేషన్ కోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ రౌండ్ చేశాను కదా, అక్కడ ఒక సింబల్ కనిపిస్తుంటుంది. ఆ సింబల్ని తీసుకెళ్ళేసి మళ్ళీ ఇటువైపు కుడివైపు ఇంకొక సింబల్ ఉంది, ఆ సింబల్లో కూర్చుండేలా స్లైడ్ చేయాలి. అంటే కుడివైపుకు మనం అనాలన్నమాట. చూడండి, ఇప్పుడు కింద కర్సర్ ఉంది, దాన్ని అలా కుడివైపుకి అన్నాను. సో అలా అన్న తర్వాత మనకు సక్సెస్ అయిపోయిందండి. దాని తర్వాత ఇక్కడ మెయిన్ ఇంటర్ఫేస్ అనేది మనకు ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్లెయిమ్ యువర్ ఫస్ట్
XBL అని ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసి మనం కాయిన్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కొద్దిసేపటి తర్వాత ఏం జరుగుద్ది అంటే ఇక్కడ ఎక్స్ బ్లాస్ట్ న్యూస్ అని ఉంది కదా, అక్కడ కూడా క్లెయిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ క్లిక్ చేసి మనం ఈ ఎయిర్ డ్రాప్ అనే దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంతోపాటు ఇక్కడ మనం టెలిగ్రామ్లో లాగిన్ అయ్యేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి లాగిన్ ప్రాసెస్ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మెసేజ్ కనిపిస్తుంది చూడండి, యూ అలౌడ్ దిస్ బాట్ టు మెసేజ్ అనేసి. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాతే మనం అప్లికేషన్లోకి లాగిన్ అవుతాం. ఇలా లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మీకు ఎక్కడైతే క్లెయిమ్ అని కనిపిస్తుందో అక్కడ క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ క్లెయిమ్ చేశాను. ఇక్కడ క్లెయిమ్ అని ఇక్కడ పడి ఉన్నది. సో అక్కడ క్లిక్ చేసేసి నేను క్లెయిమ్ చేశాను. దాంతోపాటు ఇక్కడ చూడండి, నేను క్లెయిమ్ చేసినటువంటి బ్యాలెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మేబీ ఇక్కడ కూడా క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తే ఇక్కడ కూడా మీరు క్లిక్ చేయండి. దాంతోపాటు ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా, ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కనెక్ట్ వ్యాలెట్ అని చూపిస్తుంది. కానీ ఇది మనకు ప్రస్తుతానికి అవసరం లేదు. మేబీ ఎప్పుడైనా బూస్టర్స్ అనేవి స్టార్ట్ అయితే, అంటే బూస్టింగ్ అనేది స్టార్ట్ అయితే అప్పుడు మనకి ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఒకసారి బ్యాక్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్లో మన కింద రిఫరల్ ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనం రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు వేరే వాళ్ళని రిఫర్ చేయొచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ కాపీ రిఫరల్ లింక్ అని పడింది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో కాపీ అయింది. సో దాన్ని మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి వాట్సాప్లో పేస్ట్ చేయడమే అండి. ఇంతే అండి ఈ అప్లికేషన్ గురించి. సో అందరికీ వీడియో ముగించే ముందు మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.